హాయ్ హర్రర్ లవర్స్, మనందరికీ ఇష్టమైన దయ్యాల కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు కథ పేరు గజ్జల దయ్యం. దయ్యాలు ఉన్నాయా లేవా? లైవ్ టాపిక్ పై టీవీలో ప్రసారమవుతున్న డిబేట్లో ప్రముఖ నాస్తికవాది రవికాంత్ తన వాక్పటిమతో అందరినీ అదరగొట్టేశాడు. ఆత్మలుంటే దయ్యాలు కూడా ఉన్నాయన్న వాదనను, దేవుడిని నమ్మినప్పుడు దయ్యాలను కూడా నమ్మాలన్న వాదనను గట్టిగా తిప్పికొట్టాడు రవికాంత్. తన వాదనను కొనసాగిస్తూ, అలా అయితే మరి మనుషులే దయ్యాలు కాదు, చీమలు, దోమలు, కుక్కలు, నక్కలు అన్నిటికీ ఆత్మలు ఉండాలి కదా. మరి అప్పుడు బ్రతికిన జీవుల కంటే కూడా చచ్చిన వాడి సంఖ్యే ఎక్కువ. అప్పుడు మరి అవన్నీ కూడా ఎక్కువ దయ్యాలు ఉన్నప్పుడు అవి ఎందుకు కనబడడం లేదు? మనం ఇలా మిగిలిన అన్ని జంతువుల, పక్షులు, కీటకాలు వాటికి దయ్యాలకి ఎందుకు భయపడడం లేదు? ఇలా సాగిన తన వాక్ ప్రవాహాన్ని ప్రత్యర్థులు అడ్డుకోలేకపోయారు. లైవ్లో కాలర్లు కూడా ఎక్కువగా సమర్థించారు. డిబేట్ ముగిసింది. బయటికి వచ్చి సిగరెట్ వెలిగించాను. డిబేట్ చాలా సంతృప్తిగా అనిపించింది. అది విజయగర్వం కావచ్చు. రాత్రి 10 గంటలు దాటింది. సన్న చినుకులుగా వర్షం ప్రారంభమైంది. తాను ఇంటికి చేరాలంటే 2 గంటలు టైం పడుతుంది. లాస్ట్ పఫ్ ఫినిష్ చేసి సిగరెట్ పేకను బోటు కాలుతో తొక్కి పడేసి కారు స్టార్ట్ చేశాను. వర్షం బాగా పెద్దదయింది. ఉరుములు మెరుపులతో వాతావరణం చాలా బీభత్సంగా మారింది. కారు వైపర్లు ఫుల్ స్పీడ్గా పనిచేస్తున్నాయి. కారు రోడ్డుపై నీళ్లని చీల్చుకుంటూ దూసుకెళ్తుంది. మరో 5 నిమిషాల్లో ఇల్లు చేరతాననుకుంటుండగా ఒక్కసారిగా కారు పెద్దగా శబ్దం చేస్తూ రోడ్డు పక్కకి దిగిపోయి ఆగిపోయింది. ఏదో గుద్దుకుందని మెల్లగా పక్కకు చూశాను మిర్రర్లోంచి. ఒక సమాధిని గుద్దుకుని ఆగిపోయింది. అలాగే ఒక టైర్ కూడా పంక్చర్ అయ్యింది. ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్ పరిణామానికి నా మైండ్ బ్లాక్ అయ్యింది. కాస్త తేరుకొని కారు దిగి మొబైల్ లైట్ ఆన్ చేసి చూశాను. బ్యాక్ టైర్ బరస్ట్ అయ్యింది. వర్షం మరింత తీవ్రమైంది. చినుకులు సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. చాలా ఫోర్స్గా పడుతుంది వర్షం. కారులో సమయానికి స్టెపిన్ టైర్ కూడా లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. కారులో కూర్చుని సిగరెట్ వెలిగించాను. అప్పుడప్పుడు ఆకాశాన్ని చీల్చుకుని వస్తున్న మెరుపులు నింగి నేలకు నిప్పుల గీతలు రాస్తూ మాయమవుతున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షం కుండపోతగా మారింది. పక్కనే ఆరిపోయిన చితి నుండి వస్తున్న పొగవాసన కడుపులో దేవేస్తున్నట్లుంది. దూరంగా నక్కల ఉళలు భయంకరంగా వినిపిస్తున్నాయి. సగం కాలిన శవాన్ని అవి భయంకరంగా పీక్కుదనడం వెలుగులో కనిపిస్తోంది. మెరుపు వెలుగులో స్పష్టంగా కనిపిస్తుంది. కారు తన ఊరి పొలిమేరలో ఉన్న శ్మశానంలో ఆగినట్లుంది. ఇప్పుడెలా? అర్ధరాత్రి ఒంటరిగా శ్మశానం మధ్యలో తెలియకుండానే ఒక్కసారిగా భయం అనిపించింది. చచ, తనేనా ఇలా భయపడుతుంది? అసలు దెయ్యాలే ఉండనప్పుడు మరి భయం ఎందుకు అని సమర్థించుకున్నాను. కానీ సహజంగా మనిషి భయస్థుడు. ఈ భయానికి కారణం ప్రాణం మీద తీపి కావచ్చు, లేదంటే చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం కావచ్చు. అదిగో దయ్యం పాదాలు వెనక్కి తిరిగి ఉంటాయని చెప్పడం, దయ్యం తెల్ల బట్టలు వేసుకుంటుందని ఊహించుకోవడం, కథల్లో చెప్పడం, చీకట్లో దయ్యాలుంటాయి, కొరివి దయ్యాలుంటాయి, నిప్పుల కుండలతో వస్తాయి, చచ్చిన వాళ్ళు దయ్యం అవుతారు, అర్ధరాత్రి అమావాస్య దయ్యాలు తిరుగుతాయి, దయ్యాలను చూస్తే కుక్కలు మరుగుతాయి, కుక్కలకు మాత్రమే దయ్యాల ఆత్మలు కనిపిస్తాయి. ఇలాంటి చెత్తంతా మెదడులో చొప్పించి మనకి ఇండైరెక్ట్గా మనలో భయాన్ని నింపి పెట్టడం వల్ల అసలు ఉందో లేదో, ఎవరైనా చూసారో లేదో తెలియని దయ్యానికి మనం ఇంత ధైర్యంగా ఉన్నా ఈ భయాలు ఒంటరిగా ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనం భయపెడతాయి. అంత ట్రాష్ అనుకున్నాను. లాభం లేదనుకుని కారు దిగి నడక ప్రారంభిద్దాం అనుకున్నాను. వేగంగా నడిస్తే 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుని మరో సిగరెట్ వెలిగించి గుండె నిండా పొగ పీల్చుకొని మొబైల్ లైటింగ్ సహాయంతో నడక ప్రారంభించాను. వర్షం తగ్గింది, కానీ వరద నీళ్లు వేగంగా కాళ్ళను తాకుతున్నాయి. నడుస్తున్న నా కాళ్లకు ఏదో అడ్డుపడినట్లు అనిపించింది. కిందికి చూశాను. సగం కాలిన మనిషి చెయ్యి. అసలు కడుపులో అంతా తిప్పేసింది. భయంతో నెట్టివేశాను.
దూరంగా గుడ్లగోబారపు నిషీదిలో చాలా భయంకరంగా వినిపిస్తుంది. చెట్లను తాకుతూ వీస్తున్న గాలి భయంకరంగా శబ్దం చేస్తుంది. తెలియని భయం ఆవహించింది. ధైర్యం కూడగొట్టుకుని నడవడం ప్రారంభించాను. అడుగు వేయగానే ఘల్మని శబ్దం. మళ్ళీ అడుగు వేశాను. ఘల్మని శబ్దం. వేగంగా అడుగులు వేస్తున్నాను. ప్రతి అడుగుకు ఘల్మని శబ్దం వస్తుంది. వెన్నులో సన్నగా వణుకు ప్రారంభమైంది. నడవడం ఆపేశాను. శబ్దం కూడా ఆగిపోయింది. మళ్ళీ ఒక్క అడుగు వేశాను. మళ్ళీ ఘల్మంది. నా భయం చాలా పెరిగింది. దయ్యం లేదని వాదించాననే కోపంతో దయ్యం తనను పరిచయం చేసుకోవడానికి రాలేదు కదా అనుకున్నాను. మనిషిలో ధైర్యం సన్నగిల్లగానే భయం విజృంభిస్తుంది. ఆ భయమే మనిషిని బలహీనుని కూడా చేస్తుంది. రవికాంత్ ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాడు. ఇక లాభం లేదని భయంతో పరుగు ప్రారంభించాను. ప్రతి అడుగుకు శబ్దం నాతో పాటు పరిగెత్తుకొస్తుంది. ప్రాణాలు పోతున్నట్లు అనిపించింది నాకు. ఆయాసం వస్తుంది, కానీ చప్పుడు ఆగటం లేదు. నన్ను వెంబడిస్తూనే ఉంది. పరిగెడుతూనే ఉన్నాను. మరింత వేగంగా పరిగెడుతూనే ఉన్నాను. నేను ఎంత వేగంగా పరిగెడుతున్నాను అంత వేగంగా గజ్జల శబ్దం కూడా నాతోనే వస్తుంది. ఒక్క ఉదుటున గేటు తోసుకుని ఇంట్లోకి వచ్చాను. కాలికేదో అడ్డుపడింది. దబెల్లున కింద పడ్డాను. నా జేబులో ఉన్న తాళాలు గుత్తి గల్లుమంటూ బయటకు వచ్చి ఎగిరిపడింది. కంగారులో చూసుకోలేదు. భయంగా లేశాను. చుట్టూ పరికించి చూశాను. ఏమీ లేదు. నా అనుమానం నివృత్తి చేసుకోవడానికి మరో అడుగు వేశాను. శబ్దం రాలేదు. కాస్త ధైర్యం వచ్చింది. మరో అడుగు వేశాను. శబ్దం ఆగిపోయింది. అమ్మయ్యా అనుకున్నాను. లైట్ వేశాను. దూరంగా పడిన తాళాలు గుత్తి వెక్కిరిస్తూ కనిపించింది. నాకు చాలా సిగ్గుగా అనిపించింది. అప్పుడే అర్థమైంది భయం ఎంత భయంకరంగా ఉంటుందో. నాలాంటి వాడే నా తాళాల గుత్తికున్న గజ్జల సౌండ్కి అంత భ్రమపడి భయపడి ప్రాణం భీతితో పరిగెత్తుకొచ్చానంటే మామూలు వ్యక్తులు భయపడడంలో, దయ్యాలను నమ్మడంలో ఆశ్చర్యమే లేదనిపించింది. అందుకే మనిషిలో గూడు కట్టుకున్న ఈ భయమే దయ్యం, భూతం, పిశాచం అన్నీ కూడా. నిజమే కదా ఫ్రెండ్స్. మరి ఈ కథ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.